IPL 2026 ఆక్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఇటు ఇంటర్నేషనల్ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్, యంగ్స్టర్స్, అన్క్యాప్డ్ ప్లేయర్స్, మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికి సీనియర్ ప్లేయర్స్కి ఇప్పుడు బిగ్ షాక్ అని చెప్పాలి. ఫ్రాంచైజీస్ అంతా యంగ్స్టర్స్ని ప్రిఫర్ చేస్తున్నాయి, యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాయి, వాళ్ళనే బై చేశాయి. సీనియర్స్ని పట్టించుకోవట్లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని ఇద్దరు ప్లేయర్లను చెరో 14 కోట్లు పెట్టి మరి ఇటు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అలాగే కాశ్మీర్ యంగ్ ప్లేయర్ని 8 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ బై చేసింది. సో మొత్తం మీద అమ్ముడు పోని ఇటు పృథ్వీ షా, అలాగే సర్ఫరాజ్ ఖాన్, అలాగే రచిన్ రవిచంద్ర, ఇటు దీపక్ హుడా, అలాగే రాహుల్ చాహార్, విజయ్ శంకర్, కర్ణ్ శర్మ. సో మొత్తం మీద ఇటు కొంతమంది సీనియర్ ప్లేయర్స్ అనొచ్చు, లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అనొచ్చు, వీళ్ళని పట్టించుకోవట్లేదు ఫ్రాంచైజీస్ ప్రస్తుతానికి. ఇటు అన్క్యాప్ ప్లేయర్స్, అలాగే ఇటు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్, అలాంటి ప్లేయర్స్ని ప్రస్తుతానికి ఇటు ఫ్రాంచైజీస్ ఎంకరేజ్ చేస్తున్నాయి. అలాగే స్టార్ క్రికెటర్స్కి కూడా షాక్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఎవరెవరికి ఏ ఫ్రాంచైజీ ఎంత కొనుగోలు చేసిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు కెమెరూన్ గ్రీన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బై అని చెప్పుకోవచ్చు. IPL 2026కి గాను ఇటు కెమెరూన్ గ్రీన్ హైయెస్ట్ పెయిడ్ కోల్కతా నైట్ రైడర్స్ 25.20 crores, 25 కోట్లు పెట్టి కెమెరూన్ గ్రీన్ని ఇటు కోల్కతా నైట్ రైడర్స్ బై చేసింది. సో నెక్స్ట్ మనం చూస్తే మతీషా పతిరానాను కూడా ఇటు కోల్కతానే కొనుగోలు చేసింది. కోల్కతా 18 crores పెట్టి 18 crores-తోని బై చేసింది. సో మొత్తం మీద కోల్కతా నైట్ రైడర్స్ 25 crores, మళ్ళీ 18 crores, అంటే 43 crores ఓన్లీ 2 ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేసింది. సో ఈ 2 ప్లేయర్స్తోనే మరి కప్పు గెలుచుకుందామని ప్లాన్ చేస్తుందా? ఒకసారి మనం చూస్తే ఇంకా మిగతా వాళ్ళని ఇటు డేవిడ్ మిల్లర్, ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించి డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ని జస్ట్ బేస్ ప్రైస్ 2 crores-కే ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ బై చేసింది. అలాగే సర్ప్రైజింగ్గా మనం చూస్తే ఇటు ఫ్రేసర్, అలాగే పృథ్వీ షా, వీళ్ళందరూ కూడా ఫస్ట్ రౌండ్లో అసలు అమ్ముడు పోలేదు. ఇటు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, రచిన్ రవిచంద్ర, అలాగే దీపక్ హుడా, రాహుల్ చాహార్, విజయ్ శంకర్, కర్ణ్ శర్మ, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అందరూ, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎవరు టచ్ చేయలేదు ఫస్ట్ రౌండ్లో. సో BCCI ఈ మ్యాచ్లో IPLకి సంబంధించి కొత్త రూల్స్ని కూడా ముందుకు తీసుకొచ్చింది. ఒకవేళ బిడ్డింగ్లో ఎక్కడైనా టై అయితే కనుక సీక్రెట్ బిడ్డింగ్తోని ఆ ప్లేయర్ని కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి ఒక కొత్త బిడ్డింగ్ స్టైల్ని కూడా తీసుకొచ్చింది. సో మొత్తం మీద ఒక్కసారి ఇటు క్యాప్టెన్స్, మేజర్ టీమ్స్ చేంజెస్ ఏంటి అనేది కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు చూస్తే సంజు శాంసన్ ప్రస్తుతానికి చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్ళారు. చెన్నై సూపర్ కింగ్స్ 18 crores-కి కొనుగోలు చేశారు. సో రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతానికి రవీంద్ర జడేజాని 14 crores-కి బై చేసింది. అలాగే శామ్ కురెన్ 2.5 crores, చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శామ్ కురాన్ని ఇటు రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి బై చేసింది. సో మొత్తం మీద ఇంకొన్ని నోటబుల్ చేంజెస్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు మహమ్మద్ షమి SRH నుంచి లక్నో సూపర్ జైంట్స్కి షిఫ్ట్ అయ్యాడు. సో అలాగే శార్దుల్ ఠాకూర్ ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసింది. సో మొత్తం మీద చాలా చేంజెస్ అని చెప్పుకోవచ్చు. చాలా క్యాప్టెన్స్ కూడా మారారు. సో ఒక్కసారి మిగతా విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. IPL వేలంలో ఈసారి రికార్డులో వర్షం కురిసిందని చెప్పొచ్చు. ఒక రకంగా ఇటు యంగ్ ప్లేయర్స్, అలాగే అన్క్యాప్డ్ ప్లేయర్స్, అలాగే ఫారెన్ ప్లేయర్స్, వీళ్ళందరితోనూ ఒకసారి రసవత్తరంగా ఆక్షన్ జరిగిందని చెప్పుకోవచ్చు. కొన్ని కోట్ల రూపాయల బిడ్డింగ్తోని ఈరోజు IPL ఆక్షన్ క్రికెట్ అభిమానులని ఒక్కసారి షాక్ చేసింది, కొంత సర్ప్రైజ్ చేసింది. IPL వేలంలో ఈసారి సెన్సేషనల్గా కొన్ని చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని ఇద్దరు యంగ్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 14 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఇటు ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, వీరిద్దరిని 14.2 crores-కి చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్ సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా IPL చరిత్రలోనే ఒక అన్క్యాప్డ్ ఆటగాడికి ఇంత భారీ మొత్తం రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఇద్దరు చరిత్రలో హైలీ పెయిడ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇదే వేలంలో మరొక అన్క్యాప్డ్ ప్లేయర్ ఇటు కశ్మీర్ నుంచి ఆకిబ్ దార్
ఆకిబ్ దార్ను ఢిల్లీ క్యాపిటల్స్ 8.4 crores-కి ఆక్షన్లో కొనుగోలు చేసింది. సో కేవలం 30 లక్షల బేస్ ప్రైస్ ధరతోనే వేలంలోకి వచ్చారు ఇటు ప్రశాంత్ వీర్. ఒక్కసారిగా ఇటు కోటీశ్వరుడు అయిపోయాడని చెప్పుకోవచ్చు, కోటీశ్వరుడిగా మారిపోయాడు. ప్రశాంత్ వీర్ ప్రతిభను గుర్తించి ఇటు సిఎస్కే అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళిద్దరు పోటాపోటీగా ఈ ఆక్షన్లో పాల్గొన్నారు. దాని తర్వాత 20 ఏళ్ళ ఏజ్ మాత్రమే ఉంది ఇటు ప్రశాంత్ వీర్కి. తన స్వగ్రామం ఒకసారి మనం చూస్తే యూపీ ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి ప్రశాంత్ వీర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు, అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయగలడు. సో అద్భుతమైన ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. సో రవీంద్ర జడేజా తరహాలోనే ఇటు బౌలింగ్ చేస్తాడు, అలాగే బ్యాటింగ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కూడా చేయగలుగుతున్నాడు. సో జూనియర్ జడేజా అని కూడా పిలుస్తున్నారు అతన్ని. రవీంద్ర జడేజాని మరి రీప్లేస్ చేయబోతున్నాడా అంటే అలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రాజస్థాన్ నెక్స్ట్ మనం చూస్తే ఇటు రాజస్థాన్కి చెందిన యంగ్ బ్యాట్స్మెన్ కార్తిక్ శర్మ రికార్డు స్థాయిలో అతన్ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ 14.2 crores-కి కొనుగోలు చేసింది. ఈ 19 ఏళ్ళ అన్క్యాప్డ్ ప్లేయర్ కార్తిక్ శర్మ ఇతడు రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్ పైన రీసెంట్ టైమ్స్లోనే ఒక సెంచరీ కూడా చేశాడు. సో లాస్ట్ ఇయర్ కూడా చూస్తే ఇటు విజయ్ హజారే ట్రోఫీలో 445 పరుగులు 445 రన్స్ని స్కోర్ చేసి రాజస్థాన్కి మ్యాక్సిమం రన్స్ని స్కోర్ చేసిన ప్లేయర్గా హిస్టరీలో నిలిచిపోయాడు. సో ఇటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా 11 ఇన్నింగ్స్లలో ఆల్మోస్ట్ 334 రన్స్ స్కోర్ చేశాడు. అయితే ఈ మధ్య కొంత ఫిజికల్లీ ఫిట్నెస్ లేకపోవడం వల్ల కొంత గాయపడడం వల్ల ఈ మధ్య టోర్నమెంట్స్ నుంచి కొంత దూరంగానే ఉన్నాడు. కానీ అయినప్పటికీ ఇంత భారీ అమౌంట్తోని అసలు బై చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చెన్నై సూపర్ కింగ్స్ అయితే మొత్తానికైతే ఇటు కార్తిక్ శర్మ 19 సంవత్సరాల కార్తిక్ శర్మ మొదటగా మనం చూసాం. ఇటు ప్రశాంత్ వీర్ 20 సంవత్సరాలు, ఇటు విదేశీ ఆటగాళ్లలో ఒకసారి కశ్మీర్ యంగ్ ప్లేయర్ ప్రస్తుతానికి అమ్ముడుపోని పృథ్వీ షా, అలాగే సర్ఫరాజ్ ఖాన్, అలాగే రవిచంద్ర, దీపక్ హుడా, రాహుల్ చహార్. ఓకే, స్టార్ క్రికెటర్లకు షాక్ అని చెప్పుకోవాలి. యంగ్ ప్లేయర్లకే ఫ్రాంచైజీలు ఓటు వేశారు. ఇటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని ఇద్దరు ప్లేయర్లను చెరోర్ 14 కోట్లు పెట్టి కొన్న చెన్నై సూపర్ కింగ్స్ అలాగే కశ్మీర్ యంగ్ ప్లేయర్ను 8 కోట్లకి బై చేశారు. అమ్ముడుపోని పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, అలాగే రవీంద్ర అలాగే ఐపీఎల్ వేలంలో సెన్సేషనల్గా ఆక్షన్ జరిగింది ఈసారి ఐపీఎల్ 2026కి. ఒకసారి మనం చూస్తే కనుక రాజస్థాన్కి చెందిన యంగ్ బ్యాట్స్మెన్ ఇటు కార్తిక్ శర్మ 19 years తనని 14.2 crores-కి చెన్నై బై చేసింది. అలాగే ఎట్ ద సేమ్ టైం ప్రశాంత్ వీర్ 20 సంవత్సరాల ప్రశాంత్ వీర్ యూపీకి చెందిన అమేథీ నుంచి తనని కూడా ఇటు చెన్నై సూపర్ కింగ్స్ 14.2 crores-కి బై చేసింది. సో మొత్తం మీద విదేశీ ఆటగాళ్ళు ఒక ఫారినర్స్, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఐపీఎల్ 2026 అని చెప్పుకోవచ్చు. 25.20 crores 25.2 కోట్లు కొనుగోలు చేసింది. సో దీంతో ఐపీఎల్ చరిత్రలోనే కాదు, ప్రపంచ క్రికెట్ లీగ్లోనే ఓ విదేశీ ఆటగాడికి ఇచ్చిన హైయెస్ట్ బిడ్డింగ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు, హిస్టరీలో రికార్డ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇటు గ్రీన్ కోసం కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ రెండు ఫ్రాంచైజీస్ కూడా లాస్ట్ మినిట్ దాకా ఫైట్ చేసాయి. లాస్ట్లో ఇటు షారుఖ్ ఖాన్ టీం కేకేఆర్ అతన్ని దక్కించేసుకుంది. ఈ బిడ్లో గ్రీన్ తన స్వదేశీ ఆటగాడైన మిచెల్ స్టార్క్ గత రికార్డును బద్దలు కొట్టాడు. ఇక మతీష్ పతిరానా 18 కోట్లకు అమ్ముడుపోయాడు. అలాగే రవి బిష్నోయ్ 7.2 crores, అలాగే వెంకటేష్ అయ్యర్ 7 కోట్లకు అమ్ముడుపోయాడు. మొత్తం మీద 369 మంది ఆటగాళ్ళు ఈ వేలంలో పాల్గొన్నారు. అయితే సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా, అలాగే లివింగ్ స్టోన్
ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్, ఇలాంటి సీనియర్స్ అని చెప్పొచ్చు, వీళ్ళందరూ అమ్ముడు పోలేదు ఫస్ట్ రౌండ్లో అంటే ఒక్కసారి గమనించాలి. సో టాప్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ కూడా ఇటు 14.2 crores, 14.2 crores. సో మొత్తానికి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్, 19 years old, 20 years old, ఇటు ఇలాంటి ప్లేయర్స్ని 14.2 crores బై చేశారు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వీళ్ళని మాత్రం బై చేయట్లేదు. సో ఒక రకంగా ట్విస్ట్ అని చెప్పుకోవాలి. IPL 2026 చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఇటు క్యాప్టెన్స్ని చేంజ్ చేశారు, చాలా క్యాప్టెన్స్ ఎక్స్చేంజ్ జరిగింది, ప్లేయర్స్ ఎక్స్చేంజ్ జరిగింది, హైయెస్ట్ బిడ్డర్స్ మారారు. ఇటు ఇంటర్నేషనల్ ప్లేయర్స్లో కూడా హైయెస్ట్ బిడ్డింగ్ మారింది. సో ఒక్కసారిగా ఐపీఎల్పై మరి ఫ్రాంచైజీస్ ఇంత రీషఫుల్ చేసి ఒక 5 years 10 years డౌన్ ద లేన్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారా? ఎందుకు యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు అన్న కోణంలో ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. చాలామంది యంగ్స్టర్స్ని ప్రిఫర్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? ఒకసారి అసలు సోషల్ మీడియాలో ఎలాంటి డిస్కషన్ అవుతుంది కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాలో ఇటు సిఎస్కేకి సంబంధించిన ఫ్యాన్స్ కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఆఫ్టర్ చెన్నై సూపర్ కింగ్స్ డ్రాప్డ్ ఏ కంబైన్డ్ 28.4 crore ఆన్ 2 teenagers. విజిల్ పోడు అంటున్నారు. ఇద్దరు టీనేజర్స్ మీద 28.4 crores ఖర్చు పెట్టారు కదా అని చెప్పేసి ఇటు సోషల్ మీడియాలో సిఎస్కే ఫ్యాన్స్ చెప్తున్నారు. అలాగే ఒకసారి మనం చూస్తే ఇటు మిలియనర్స్ క్లబ్ జాయిన్ అయ్యారు వీళ్ళిద్దరు అని చెప్పేసి ఇంకొక ట్వీట్ ఉంది. సో ప్రశాంత్ వీర్ యూపీ నుంచి ఒక ఆల్రౌండర్, అలాగే కార్తిక్ శర్మ 19 years రాజస్థాన్ నుంచి ఒక ఫినిషర్, వీళ్ళిద్దరిని సిఎస్కే 28.4 crores బేస్ ప్రైస్ నుంచి, లక్షల్లో ఉన్న బేస్ ప్రైస్ నుంచి ఒక్కసారి సడన్గా ఇన్ని క్రోర్స్, మిలియనర్స్ క్లబ్ జాయిన్ అయ్యారు వీళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇటు సిఎస్కే మేనేజ్మెంట్ కూడా ఇవాళ సిఎస్కే మేనేజ్మెంట్ వోకప్ అండ్ చోస్ వైలెన్స్ టుడే. 28.4 crore on 2 uncapped kids. Prashant Veer and Karthik Sharma are now more expensive than 90% of international superstars. తలా సీస్ సంథింగ్ వీ డోంట్. తలాకి కనిపించేది మనకేమో కనిపించట్లేదు. ఇంటర్నేషనల్ సూపర్ స్టార్స్, 90% ఇంటర్నేషనల్ సూపర్ స్టార్స్ కంటే వీళ్ళే ఇంత ధరకి అమ్ముడిపోయారు, ఇంత ఎక్స్పెన్సివ్గా ఉన్నారు అని చెప్పేసి ఇంకొకరు ఇటు సిఎస్కేకి సంబంధించి ఒక సోషల్ మీడియాలో ఒక కామెంట్, ఒక డిస్కషన్ అయితే అవుతుంది. అలాగే ఇటు మహేందర్ సింగ్ ధోనికి సంబంధించిన ఫ్యాన్స్ కూడా ట్వీట్ చేశారు. ఇటు ఎవ్రీవన్ వెయిటింగ్ ఫర్ అస్ టు బై ఏ బిగ్ ఓవర్సీస్ finisher. Meanwhile, CSK buying the next Raina and next Dhoni from the domestic cricket. Karthik Sharma hit 28 sixes in SMAT. Welcome to the den anta. విజిల్ పోడు ఇస్ ద హ్యాష్ ట్యాగ్ ఫర్ సిఎస్కే. ఓకే, సో మొత్తానికి సిఎస్కేకి సంబంధించిన ప్లేయర్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇటు నెక్స్ట్ రైనా అండ్ నెక్స్ట్ ధోని అని చెప్పేసి వీళ్ళిద్దరిని వర్ణిస్తున్నారు. డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఫ్యూచర్ కోసం ఇటు రైనా అలాగే ధోనిని పిక్ చేసింది సిఎస్కే టీం. మనం ఓవర్సీస్ ఏదో ఫారెన్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ఎవరైనా పిక్ చేస్తారు అని అందరూ వెయిట్ చేసిన సమయంలో నెక్స్ట్ రైనా నెక్స్ట్ ధోనిని పిక్ చేశారని చెప్తున్నారు. ఈజ్ దాట్ ద స్ట్రాటజీ సిఎస్కే ఈస్ ఫాలోయింగ్? మీరేమనుకుంటున్నారు? సిఎస్కే తీసుకున్న ఈ డెసిషన్, ఇద్దరు యంగ్స్టర్స్ని అన్క్యాప్డ్ ప్లేయర్స్ని హైలీ పెయిడ్, వాళ్ళకి అంత డబ్బులు పెట్టి తీసుకోవడానికి కారణం ఇదే అనుకుంటున్నారా? నెక్స్ట్ రైనా కనిపిస్తున్నాడా మీకు? నెక్స్ట్ ధోని కనిపిస్తున్నాడా? మరికొన్ని ట్వీట్స్ వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు ప్రశాంత్ వీర్ వేకింగ్ అప్ యాజ్ ఎ మిలియనేర్ లైక్ ఫ్రమ్ యూపీస్ మిడిల్ ఆర్డర్ టు షేరింగ్ ద డ్రెస్సింగ్ రూమ్ విత్ MS ధోని. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఐపీఎల్ బ్యూటీ ఇదే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక మిడిల్ ఆర్డర్లో యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి ఒక మిడిల్ ఆర్డర్లో ఉన్న ప్రశాంత్ వీర్ సడన్గా ఇప్పుడు నిద్రలేసిన తర్వాత నెక్స్ట్ డ్రెస్సింగ్ రూమ్ని ఇటు మహేంద్ర సింగ్ ధోని ఇలాంటి లెజెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఇదే ఐపీఎల్ యొక్క బ్యూటీ అని చెప్పేసి ఇటు ఒకరు వన్ ఆఫ్ ద సిఎస్కే ఫ్యాన్స్ ట్వీట్ చేశారు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఎక్స్ప్రెస్, ద జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్స్ప్రెస్ అకీబ్ నబీ అని చెప్పేసి ఒక పేసర్ ఉన్నారు. సో రీసెంట్ టైమ్స్లో ఇటు SRH అలాగే కోల్కతా నైట్ రైడర్స్కి తను ఆ టీమ్స్తో పాటు ఆడాడు గతంలో. సో ఒకసారి అకీబ్ నబీ కూడా ప్రస్తుతానికి ఢిల్లీ క్యాపిటల్స్ అకీబ్ నబీని కూడా ఒక బిడ్డింగ్ వార్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 8.4 crores బై చేసింది. సో తను కూడా ఒక యంగ్స్టర్ అని చెప్పొచ్చు. ఇర్ఫాన్ పఠాన్కి సంబంధించిన ఫ్యాన్స్ కొంతమంది ట్వీట్ చేశారు. సో హ్యాపీ ఫర్ యూ అకీబ్ నబీ ఫ్రమ్ బౌలింగ్ ఇన్ ద నెట్స్ టు బ్యాగింగ్ 8.4 crores. Jammu and Kashmir cricket is rising. Delhi Capitals have got a serious bowler
హూ క్యాన్ స్వింగ్ ఇట్ ఎట్ పేస్, హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. మొత్తం మీద ఇటు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో క్రికెట్ స్పోర్ట్ అనేది ఇవాల్వ్ అవుతుంది, క్రికెట్ స్పోర్ట్ ఇంకా రైజ్ అవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక సీరియస్ బౌలర్ వచ్చారని చెప్పేసి ఇటు కమెంట్ చేశారు. ఇంకొంతమంది ఇటు వి మిస్డ్ అవుట్ ఆన్ షమీ బట్ గాట్ ఆకిబ్ నబీ. మొహమ్మద్ షమీని మిస్ అయిపోయినా కానీ మేము ఆకిబ్ నబీని మేము కొనుగోలు చేసుకోగలిగామని చెప్పేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ ఒకరు ట్వీట్ చేశారు. 8.4 crore ఈజ్ ఎ స్టీల్ ఇఫ్ హీ బౌల్స్ లైక్ హీ డిడ్ ఇన్ ద ట్రయల్స్లో ఎట్లయితే బౌలింగ్ చేశాడో అట్లాంటి బౌలింగ్ కనుక పర్ఫామ్ చేస్తే కనుక 8.4 crores అనేది ఒక స్టీల్ డీల్, అంటే చాలా చీప్గా బై చేసాము అని చెప్పి ఇటు చెప్తున్నారు. సో మొత్తం మీద వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్ అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇటు కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ 14.2 crores, అలాగే జేమ్స్ కెమెరూన్ ఒకసారి మనం చూస్తే హైయెస్ట్ బిడ్డింగ్ 25.2 crores. కెమెరూన్ గ్రీన్ 25.2 crores. సో మొత్తం మీద మీరేమనుకుంటున్నారు? యంగ్స్టర్స్కి ఈసారి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అండ్ 90% ఆఫ్ సూపర్ స్టార్స్ ఆర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు, వాళ్ళకంటే 19 years 20 years లాంటి యంగ్స్టర్స్కి అంటే ఫ్యూచర్ రైనా, ఫ్యూచర్ ధోని అని అంటున్నారు. మరి వాట్ యూ థింక్? డూ యూ అగ్రీ విత్ సిఎస్కే ఫ్రాంచైజీ డెసిషన్? వాళ్ళ డెసిషన్ని మీరు అగ్రీ చేస్తున్నారా? ఇటు కార్తిక్ శర్మ కావచ్చు, ప్రశాంత్ వీర్ కావచ్చు, వీళ్ళలో మీకు ఫ్యూచర్ రైనా, ఫ్యూచర్ ధోని కనిపిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.